దిగదిన బాలస్వామి మాడుతున్నా పాన్గల్. పాన్గల ఏమైందని వస్తాను, నేను వస్తాను రాలేదు. నైటే బయలుదేరామమ్మా. తెలంగాణ మీది? తెలంగాణ. అవునమ్మా, సాయంత్రం 5:30 అవుతుందమ్మా. మీరు కంపల్సరీ వస్తారా లేదా? సాయంత్రం కంపల్సరీ వస్తున్నామండి. రాకపోతే మీ అమౌంట్ మీరు రీఫండ్ చేస్తున్నాం, ఓకేనా? డోంట్ వరీ. రాకపోతే నా అమౌంట్ నాకు కొడతారు కదా? కొట్టేస్తున్నాను, ఓకేనా? ఓకే. హలో, చెప్పండి సార్, కొంచెం బిజీగా ఉన్నా, చెప్పండి, తొందరగా చెప్పండి సార్. లేదు సార్, ఇది అక్షయ్ వాళ్ళ మెంబరేనా మాట్లాడేది? అవునండి. అదే పాన్గల్లో బాలరాజు గారు అని చెప్పేసి వస్తానని చెప్పి, అదే ఏం పేరు, బాలస్వామి అని చెప్పేసి వస్తానని చెప్పేసి అన్నారంట. అవునండి అవునండి అవును, పేమెంట్ చేశాడు అమ్మా, గుర్తుంది. రేపు మార్నింగ్ వస్తామని చెప్పండి. వాట్సాప్ ఎట్లా పడుతున్నాయి అమ్మా? నా స్టాఫ్ వాళ్ళు పొద్దుస్తుంది, వాట్సాప్ పడుతుంది. ఎట్లా వస్తామని చెప్పండి. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? ప్రజెంట్ వచ్చి నల్గొండ దగ్గరకు వస్తున్నాము. నల్గొండ ఇద్దరు కష్టం ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసి వస్తాం, ఓకేనా? కొంచెం వెయిట్ చేయమని చెప్పండి. అవునా అండి? సరే సార్, రేపు ఎన్ని గంటలకు వస్తారండి? అన్ని చూసుకుంటా, ఓకేనా? కొంచెం వెయిట్ చేయమని చెప్పండి. అందరు నేను వాళ్ళకందరూ కష్టం, నేనే కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే అండి. బట్ ఏంటంటే మా ఒక స్మాల్ డౌట్, ఇప్పుడు సార్ అయితే ఇట్లా అమౌంట్ పర్చేజ్ చేయరు కదా, మీరు అమౌంట్ పర్చేజ్ సార్ రేపు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయమని చెప్పండి. రాకపోతే అమౌంట్ రీఫండ్ చేస్తాను చెప్పండి, ఓకేనా? సరే సార్, బట్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు సార్ అయితే అమౌంట్ అట్లా తీసుకోమని చెప్పి చెప్పారు కదా వీడియోస్లో, మీరు ఎలా తీసుకున్నారని అడుగుతున్నా. లేదమ్మా, అది జిఎస్టీ కంపల్సరీ వస్తుంది, ఓకేనా? రేపు ఎన్ని గంటలకు వస్తారండి మీరు? మార్నింగ్ మధ్యాహ్నం 1:30 వెయిట్ చేయమ్మా. 1:30గా? సరే సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మిస్టర్ పరమేష్. సో గైస్, ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి చాలా వరకు సైబర్ క్రైమ్స్, ఫ్రాడ్స్ చాలా జరుగుతుంటాయి. సో ఈ మధ్యలో ఎక్కువ జరిగేది ఏంటంటే హర్షసాయి పేరు చెప్పుకొని చాలా మంది ఇట్లా డబ్బులు కొట్టించుకొని ఇట్లా ఆయన కల్పిస్తాం, ఆయనతో మీకు హెల్ప్ చేపిస్తాం అని చెప్పేసి ఆ విధంగా మనకు ఇట్లా ఫ్రాడ్ కాల్స్ అవన్నీ వస్తుంటాయి కదా. సో అదే కాల్ ఈ పర్సన్ కూడా వచ్చింది, అన్నగారు కూడా. సో ఏ విధంగా వచ్చింది, ఏమని చెప్పిండ్రు, ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎట్లా మోసం చేసినారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం మనం. హాయ్ అన్న. హాయ్ అన్న. సో మీరు చెప్పండి, అసలు మీకు ఏ విధంగా ఇట్లా జరిగింది, అసలు మొదట్లో మీకు ఏ విధంగా కాల్ చేసిండ్రు అట్లా? వాళ్ళకి కాల్ చేశానండి. వాళ్ళకి కాల్ చేసిండ్రు. కాల్ చేసి మీరు వీడియోలు ఇరుగదిన బలస్వామి అని అడిగారు. ఓకే అని చెప్పాను. చెప్పిన తర్వాత మీరు అక్షయ్ వీడియో చూస్తారంటే చూస్తామని చెప్పాను. అతనికి బాగా లైక్ చేస్తారు కదంటే లైక్ చేస్తుంటాము, ఆయన వీడియోలు చూస్తుంటామని చెప్పాము. ఆ తర్వాత మీకు ఇట్లా అక్షయ్ గారు మీ ఇంటికి వస్తామని చెప్పి అన్నారు. సరే ఎందుకు అన్నాను, మీకు ఆర్థిక సాయం చేయడానికి వస్తున్నారు, మీరు లైక్ చూస్తున్నారు, మీ లైక్ని బట్టి వస్తామని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఓకే అని చెప్పి అన్నాం. అయితే దానికి 1,90,000 ఇస్తారని చెప్పి అన్నాడు. అంటే దేనికంటే అని నేను అడిగాను. అయినా అతను ఏం చెప్పిండు, లేదండి సార్ గారు మీ ఇంటికి వస్తున్నారు, దాని గురించి మేము చెప్పినాము అని చెప్పి అంటే సరేలేండి అని చెప్పాను. అంటే దానికి జిఎస్టీ, గోల్డ్ జిఎస్టీ అని ఉంటుందని చెప్పి గవర్నమెంట్కి చూపించాలని మాకు 4,000 అడిగారు. కనిపించడంలో నేను ఏం మాట్లాడలేక ఏం చేయలేక వేరే వాళ్ళ మా బామాది డబ్బులు నా దగ్గర ఉంటే ఆ డబ్బులు వేయించుకొని వేరే వాళ్ళకి వేయించుకొని ఇచ్చేసాను. ఆల్రెడీ మనకు హర్షసాయి గారు కూడా ఒకసారి చెప్పారు కదా, మనకు ఇట్లా ఫ్రాడ్ కాల్స్ నా తరఫున వస్తుంటాయి, నమ్మకండి, ఆ విధంగా వీడియో అంటే ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను, ఇలా నమ్మి మోసపోయి డబ్బులు వేయకండి అని చెప్పి. ఆ వీడియో మీరు చూసారా? చూసాము, కానీ ఆయన వస్తున్నాను సంతోషంతో మన కోసం ఊరికి వస్తున్న సంతోషంతో మనం ఓకే చేసేసాము. డబ్బులు ఏ రోజులతో తీసుకుని డబ్బులు ఇచ్చేసాము. సో మనకు ఈ విధంగా ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంటాయి కదా, దానిలో ఇట్లా చిక్కుపడకని అని చెప్పి అక్షయ్ గారు చాలా మన సబ్స్క్రైబర్లకి చాలా సార్లు ఆయన చెప్పారు. బట్ ఏంటంటే మీరు ఆయన వస్తున్న సంతోషంలో ఏవి పట్టించుకోకుండా ఆ విధంగా చేసారు కదా. సో వాళ్ళు ఏ విధంగా కాల్ చేసి మిమ్మల్ని ఇట్లా ఇంటరాక్ట్ అయ్యారు? నేను ఖాళీగా యాక్చువల్గా మేము డబ్బా ఉంది, డబ్బా దగ్గరికి వస్తుంటే కాల్ చేసిండు. మాట్లాడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏమన్నాడు, ఇట్లా వస్తున్న తలకు మనకు ఆయన వస్తున్న తలకు మనం కాల్ చేసి రాడలేదు, ఏదో సంతోషం కోసము ఆయన కోసం మేము చెప్పలేక ఓకే అని చెప్పేసినాం. ఇంత జిఎస్టీ పడుతుంది అంటే జిఎస్టీ ఎందుకు పడుతుంది అప్పటికి అడిగాను నేను. అయినా కానీ లేదు, ఇట్లా గవర్నమెంట్కి అక్షయ్ గారు ఫోటో చూపించి చెక్ చేసి చూపించాలంటే నేను అప్పటికి అన్నాను, ఆయన డబ్బులు ఇస్తాడు కదా అంటే లేదు ఇప్పుడు అట్లా కాదు, ఆయన కనుక్కొని వచ్చేస్తున్నాడు, డైరెక్ట్ మీరు అని తెలియదు అని చెప్పిండు. ఉద్దేశంతోనే మనం సరే ఆయన మనకు ఇస్తాడనే ఉద్దేశంతో వచ్చి ఆర్థిక సాయం చేస్తాడు కదా, సరే ఆయన మన ఇంటికి వచ్చే సార్ అనుకునే ఉద్దేశంతో మనం డబ్బులు కొట్టేసినాం. ఒకసారి 4,000, ఒకసారి 2,300, మొత్తం 6,300 కొట్టేసినాం. టోటల్ 6,300 రూపీస్ మీ దగ్గర కొట్టించుకున్నారు. సో మీకు డౌట్ రాలేదా, అంటే మీరు కాల్ చేస్తే అక్షయ్ వాళ్ళేనా కాదా, లేకపోతే ఆయన మీ దగ్గర ఉన్నారని ప్రూఫ్ ఏంటని అడిగలేరా? చాలా మంది ఇలా చేశారండి, కానీ నేనేం చేసుకున్నా అంటే అందరికీ వస్తున్నాయి కానీ అది ప్రాంక్ అనుకొని కామున్నా, ఇది మాత్రం అక్షయ్ అంటే 10 మందికి సేవ చేస్తున్నాడు కదా, ఆ ఉద్దేశంతో నమ్మేశాను, నమ్మేసి కొట్టేశాను. ఇప్పుడు మళ్ళీ మాకేం చేసిండ్రు, మేము వస్తున్నాం ఆదివారం సాయంత్రం ఉదయం వస్తున్నాం, మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసి ఈ రోజే వస్తున్నాం, రాత్రి 9:30కు వస్తున్నాం, ఇంటికాడ లైట్ వేసి పెట్టుకోండి అని చెప్పిండ్రు.
అన్ని చేసి పెట్టినాం 10 మందిలో మనం మొత్తం ఎక్కడ కాకుండా. అయితే యాక్చువల్ గా ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి మనకి ఏ విధంగా అంటే సార్ వచ్చేసి మనకు సర్ప్రైజ్ చేసి మన కళ్ళలో ఆనందం అతను వెతుక్కుంటాడు. అంటే మనకు సర్ప్రైజ్ చేసి ఆ విధంగా మనకు హ్యాపీ చేస్తాడు. కానీ ఇట్లా మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ హర్ష సాయి గారు ఫాలోవర్ కాబట్టి ఆయన వీడియోస్ అన్ని చూస్తుంటారా? చూస్తుంటాం. సో అన్ని వీడియోలు ఆయన ఎప్పుడైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళినట్టు ఏదైనా ఉందా అసలు? లేదండి, మనకు తెలియదు. ఎందుకు ఆయన ఆల్రెడీ ఏ విధంగా వెళ్తారు? డైరెక్ట్ వెళ్ళి సర్ప్రైజ్ చేస్తుంటారు. సో ఆయన ఎప్పుడైనా సరే కానీ ఇట్లా డబ్బులు కొట్టించుకొని ఆ విధంగా వచ్చే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయరు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫాలోవర్స్ కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు. వీడియో చూస్తున్నప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఆయన ఏంటంటే సర్ప్రైజ్ ఇచ్చి మన కళ్ళలో ఆనందాన్ని చూసి ఆయన ఎక్కువ సంతోషపడతారు. ఆయన కావాల్సింది పేద ధనం అలాన్ని కాదు, జస్ట్ ఏంటంటే అందరితో సమానంగా అందరూ అంటే కింద ఉంటారు, కింద స్థాయి ఆ స్థాయి అని చెప్పేసి ఉంటారు కదా. సో వాళ్ళకు ఒక చేయూత సాయం చేయాలని చెప్పేసి ఆయన డైరెక్ట్ మనకు వచ్చేసి మంచి మంచి సర్ప్రైజ్ ఇచ్చేసి మన దానిలో ఆయన సంతోషం వెతుక్కుంటూ ఉంటాడు. సో ఆ విధంగా వచ్చే పర్సన్ మనకు తెలుసు కదా. సో అంత ఈజీగా ఎట్లా నమ్మేసిండ్రు మీరు? నమ్మేసినాం అంటే అక్షసాయి అంటాలకు మనకి ఏమైందంటే సంతోషం, ఎక్కలేని సంతోషంతో ఆయన వస్తున్న అంటాలకు మాకు ఏదో అనిపించి చేయగలిసి వచ్చిందండి. సో అన్న మనకి ఇప్పుడు వాళ్ళు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు కదా, ఆ నెంబర్ ఏమైనా ఉన్నాయా? మొత్తం అమౌంట్ సెండ్ చేసినవి ఉందండి, నేను చూపించండి. ఫోన్పే చేసేసాను. ఇదండి. సో గైస్ చూస్తున్నారు కదా, ఆయన పేరుతో ఎన్నిసార్లు కాల్ చేసినారు, కాల్ చేసి మొత్తం ఇవన్నీ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అనమాట. 2 days నుండి ఫాలో అప్ చేసిండ్రు. 2 days కదా 2 days. సో ఆయనకు అమౌంట్ పంపించినది చూపించండి ఒకసారి. సో గైస్ హర్ష సాయి అన్న గారి పేరుతో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకున్నారు. ఒకసారి చూడవచ్చు మీరు. సో ఇక్కడ కనిపించకపోవచ్చు, స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. సో 4,000 ఒకసారి తీసుకున్నారు, తర్వాత 2,300 ఒకసారి వేయించుకున్నారు. సో వాళ్ళు మీకు ఏమని చెప్పి వేయించుకున్నారు? ఓన్లీ గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పారా, మళ్ళీ వేరే అని చెప్పారు? గోల్డ్ ట్యాక్స్ ఒకటి అని చెప్పి ఒకటి తీసుకున్నారు. ఒకటేమో యూట్యూబ్ వాళ్ళు ఉన్నారా అని అడిగితే యూట్యూబ్ వాళ్ళు లేరంటే యూట్యూబ్ వాళ్ళు మిమిక్రీ మేము తీసుకొస్తున్నాము మిమిక్రీ అని చెప్పి తీసుకొని ఇంకోటి 2,000 ముందు తీసుకున్నాం. అదేందన్న ఇప్పుడు హర్ష సాయి అన్న చుట్టుముట్టే అందరు యూట్యూబ్, ఆయన యూట్యూబర్, ఆయన చుట్టుముట్టే కెమెరామెన్స్ అందరూ వాళ్ళకి చెప్పిన మనకు కనిపించాలి, ఏం మాట్లాడాలి అర్థం కాలేదు కదా. ఇలా ఆయనలా కాల్ చేసి ఇట్లా మేము వస్తున్నాం, డబ్బులు కావాలి, అరేంజ్ చేయండి అని చెప్పేసి అటువంటి మాత్రం మాటలు చెప్తుంటారు. అవి ఎవరు నమ్మకండి. ఒకవేళ ఇన్ కేసు మీకు ఒకవేళ ఆ విధంగా కాల్ వస్తే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్ఐ కానీ ఎవరికైనా ఈ విధంగా ఇచ్చి ఫోన్ ఇవ్వండి, కథం వాళ్ళు చూసుకున్న తర్వాత ఏమైందని. సో అన్నయ్య అయితే కొంచెం అది మిస్ అయిపోయాడు. అంటే అన్నయ్య వస్తున్న సందర్భంలో కొంచెం అంటే వస్తున్నాను నమ్మిండు కాబట్టి ఇట్లా ఈజీగా మోసపోయాడు. అంతే కదా? అంతే.